నీ మతాచారాల్ని నువ్వు పాటించు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నీ ధర్మం గురించి 10 మందికి చెప్పుకో. నీ మతాన్ని గురించి 10 మందికి చెప్పుకో. నువ్వు ఆ మతాచార్యుడు కాబట్టి చేయాల్సిందది. కానీ ఇలాంటి ఎదుటి మతాన్ని అవమానించడం, లేదా ఎదుటి మహిళల్ని అవమానించడం, ఎదుటి ధర్మాన్ని అవమానించడం కరెక్టా? ఈ పాస్టర్ గారి మాటలకి సమాధానం చెప్పాల్సింది. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు నిజమైన ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు వల్ల అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనల ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా ఇలాంటి నీచమైన ప్రకటనలు చేసేవాడు మనిషా పశువా నాకు అర్థం కాల. మత ప్రబోధకుడు అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ సత్ప్రవర్తన లేని వాళ్ళనేనా? పూలు పెట్టుకునేటటువంటి మహిళలందరినీ వేశ్యల కింద చూపెడుతున్నాడు ఇతను. అమరావతి గురించి అతను కామెంట్లు చేసినటువంటి అప్పుడు దాని గురించి యాక్షన్ తీసుకున్నారు కదా, మరి ఇట్లాంటి వాడి మీద యాక్షన్ తీసుకోరా? మల్లెపూలు పెట్టుకున్నటువంటి ప్రతి మహిళ వేరే రకం అన్నటువంటి కోణంలో చూపెడతా, తన మతాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం పరమతాన్ని దూషిస్తూ, పరమతాన్ని ద్వేషిస్తూ, పరమతానికి సంబంధించినటువంటి మహిళలందరినీ అవమానిస్తూ, గుళ్ళో దేవుడికి పూలు పెడతారు, అట్లాగే పూలు పెట్టుకుని గుళ్ళోకి వెళ్తారు. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి పార్ట్. కానీ దాన్ని ఇంత నీచాతి నీచంగా వర్ణించినటువంటి వ్యక్తి మీద ఏ చర్యలు ఉండవా? ఇది దాదాపుగా 10 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఏమన్నా స్పందిస్తారా ఎవరన్నా అని చూస్తున్నా. కేవలం హిందుత్వవాదులు మాట్లాడడం తప్పించి ప్రభుత్వాల నుంచి స్పందన ఉండదు. అదే వేరే మతాలకు సంబంధించినటువంటి విషయం మీద ఇట్లాంటి కామెంట్ ఎవరైనా హిందువు చేస్తే ఊరుకుంటారా? వెంటపడి కేసులు పెడతారే, వెంటపడి జైల్లో పెడతారే. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి హిందువులకు సంబంధించి ఏం జరుగుతోంది? మనకి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి హిందువులు కాదా వాళ్ళు పాలకులు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలు దీని మీద ఇట్లాంటి వాటిని పట్టించుకోరా? ఆలోచించాల్సి ఉంది.